श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि। మరికొన్ని చిహ్నాలు ఈ ఛాతిలోనే దాగి ఉన్నాయి. అవి వైష్ణవ చిహ్నాలు. మన ఛాతి యొక్క ఆకారము చిత్రకారుడిగా నా మనోనేత్రానికి ఏ విధంగా అందిందంటే ఆ ముద్రని చిత్రించి చూపిస్తున్నాను. తిరునామంలా ఇలా మన ఛాతిపైనే ఆ ముద్ర దాగి ఉంది. ఇక్కడ కంఠమే శంఖాకారముతో ఉంది. మన హృదయమే సుదర్శన చక్రమై నిత్యం అనేక రకరకముల ఆలోచనలతో కాలచక్రంలా పరుగులు తీస్తూనే ఉంది.
ఆ హృదయ కమలం కూడా వైష్ణవ తత్వమే. ఇలా 4 ముద్రలు ఈ కుండలోనే దాగి ఉన్నాయి. వైకుంఠం అనే స్థానం ఇక్కడే ఉంది, మరెక్కడో లేదు. ఈ 7 ద్వారాలకి వారధి, సారథి, పార్థసారథి ఆ శ్రీహరియే. కాబట్టి ఇక్కడున్న బ్రహ్మశిరస్సు నుండి, ఇక్కడున్న వైకుంఠము నుండి, కటిభాగమున ఉన్న శివలోకం వరకు 7 ద్వారాలు నిత్యం తెరిచే ఉంటాయి. వాటిని మనం సక్రమంగా ధ్యాన రూపంలో ఆరాధించగలిగితే అన్నింటా విజయాన్ని సాధించగలం. ఈ వైకుంఠములో పాలకడలి ఎక్కడుందయ్యా అని మనోమదనం చేయగలిగితే, మనోనేత్రంలో చూడగలిగితే అమ్మ యొక్క పూర్ణ కుంభాలే ఆమె యొక్క వక్షాల నుండి శిశువుకు పాలను అందిస్తుంటుంది. అతి శక్తివంతమైన ఆ పాలే శిశువుకు బలవర్ధకంగా ఉంటుంది. ఆ పాల కడలి ఆ తల్లి తన శిశువుకు అందచేస్తూ ఉంటుంది. పాల కడలి అన్నది మరెక్కడో లేదు. అమ్మ అన్నది బొమ్మ కాదు, ఆరాధ్య దైవం. ప్రతి ఇంటా ఉన్న తల్లి మనకు ఆ జగన్మాత ప్రతిరూపం. కాబట్టి ఆ పాలకడలి ఒక తల్లి వక్షోజాలము నుండి వస్తున్న పాలు ఆ బిడ్డలకు జీవనాధారం అవుతుంది. ఇది నా మనోదృష్టికి అందిన చిన్న సంకేతం. అంతేగాని దీనికి ఎక్కడా ప్రామాణికంగా ఆధారాలు లేవు. ఇక 3వ లోకము, 3వ కుండ మన కటిస్థానము, ఈ జీర్ణాశయం, అదే శివలోకము. చల్లని మంచు కొండలు ఎలా ఉంటుందో అదే ప్రాంతంలో అతి ఉష్ణతత్వమైన కిరణాలు కూడా ఉంటాయి. శివశక్తుల సమ్మేళనంతో మన మూలాధార చక్రము నుండి స్వాధిష్టానము వరకు అగ్నిజల తత్వాలతో నిండి ఉంది. మనం ఏం తిన్నా అక్కడ లయం చేయబడుతుంది, జీర్ణింపబడుతుంది, విసర్జన జరుగుతుంది. ఆ విసర్జన తరువాత శక్తి యొక్క తరంగాలు శరీరానికి అంతటికి బలాన్ని చేకూరుస్తాయి. అటువంటి శక్తివంతమైన శరీర కుండ ఈ కడుపు. గర్భం దాల్చాలన్నా కూడా ఈ కుండలోనే శిశువుని 9 మాసాలు మోసి నవరంధ్రాలతో, నవగ్రహ అనుగ్రహాలతో, నవ శక్తుల అనుగ్రహంతో ఆ తల్లి జన్మనిస్తుంది. 9 అన్నది అందుకనే పరమాత్మ సంఖ్యగా మారింది. ఆ కుజుడి యొక్క అనుగ్రహం కలది. కుజుడు ఇక్కడ ఎందుకు వచ్చాడంటే ఆ కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ గర్భసంచిలోనే మూలాధారము నుండి, మణిపూరకము నుండి, స్వాధిష్టానము, ఈ 3 చక్రాల త్రికోణాలే శివకోణమై ఇలా ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అధోముఖంగా శక్తి కోణంగా ఉంటుంది. ఈ 2 త్రికోణాలను ఏకం చేస్తే షట్కోణంగా మారుతుంది. ఆ షట్కోణమే, ఆ 6 ముఖములే సుబ్రహ్మణ్యేశ్వరుడు. 6 ముఖ అంటుంటారు. 6 ముఖ అనేది వికృతి అయితే నిజమైన ప్రకృతి ఏదయ్యా అంటే 6 ముఖ, షట్ముఖ. షణ్ముఖ అన్నది 6 ముఖములతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. సంతానం కావాలన్నా కూడా, ఈ గర్భధారణ జరగాలన్నా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం లేకుంటే, కుజదోషం ఉంటే సంతానం అన్నది కలగదు. సంతాన దోషంతో వారు బాధపడుతూనే ఉంటారు. ఆ నివారణ జరగాలన్నా కూడా మన మూలాధార చక్రాన్ని చైతన్యం చేసి
స్వాధిష్టాన మణిపూరకాల్ని మనం చైతన్యంగా ఆరాధించాలి, శివశక్తుల్ని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామికి, ఆ షణ్ముఖుడికి దోష నివారణ చేసుకోవాలి. ఈ శివశక్తి సమ్మేళనముతో సృష్టి స్థితి లయకారకములై మనం తిన్నదంతా శక్తిగా ఊర్ధ్వముఖంగా వెళుతుంటుంది, బూడిదగా అధోముఖంగా వెళ్ళిపోతుంటుంది. అదే శ్మశాన తత్వము, అదే లయకారకము, అదే శివతత్వము. ఇక్కడ ఎన్నెన్నో సంకేతాలు, గూఢార్థాలు, నిగూఢార్థాలు, పరమార్థాలు దాగి ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఈ జీవితం సరిపోదు. నాకందిన అనేక రకాల ధ్యాన రూపంలో చిత్రాల్ని మీకు అందిస్తూ వస్తున్నాను. అందులో దాగిన ముద్రలను కూడా విపులంగా వివరిస్తూ చిత్రీకరించి మరీ చూపుతున్నాను. దయచేసి ఫోన్ల ద్వారా ఎవరూ ఇబ్బంది పట్టకండి. ఏదైనా అనుమానాలు ఉంటే ముఖాముఖి కలవండి. తప్పనిసరిగా ఈ కళాశ్రీ తలుపులు మీకై తెరిచే ఉంటాయి. మీరెవరైనా వచ్చి ముఖాముఖి కలిసి మీ యొక్క సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోండి. ఇక ఈ ముల్లోకాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చిత్రీకరిస్తున్న ఈ 3 కుండల, ఈ ముల్లోకాల, ఈ త్రిలోకాల శక్తి తరంగాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. శివశంకరీ కైలాస నిలయ అక్షయ లింగ ముద్ర ఇది. శివానందలహరి శివశంకరీ, శివానందలహరి శివశంకరీ, శివానందలహరి శివశంకరీ. ఇన్నాళ్ళు త్రికళ జ్ఞానము అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ త్రికళ తత్వం ఏదో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. దీన్నే త్రికళా జ్ఞానమని నా మనోదృష్టికి అందిన జ్ఞానాన్ని మీకు అందజేస్తున్నాను. ఈ ముద్ర అతి శక్తివంతంగా తరతరాలు నిలవాలని నాకందిన ధ్యాన ముద్రగా దీన్ని మీ ముందు ఉంచుతున్నాను. మనసు కరుగదా మహిమ చూపవాదీన పాలనము చేయవే శివశంకరీ, శివానందలహరి శివశంకరీ, శివశంకరీ. కంఠం శంఖంలా ఉంది అంటుంటాం. అటువంటి శంఖాకారంతోనే విశుద్ధ చక్రం ఇక్కడ ఉంది. ఈ బ్రహ్మ శిరస్సు తర్వాత, ఈ బ్రహ్మలోకం తర్వాత మనలోనే వైకుంఠాన్ని సందర్శించుకోవాలి. శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ, ధనిస మపధనిస ధనిస 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 చంద్రకళాధరి. ఈ త్రికాలములు భూత, భవిష్యత్, వర్తమాన కాలములు ఇలా ప్రపంచాన్ని చుట్టి వస్తూనే ఉంటాయి. ఈ 3 తరంగాల, విద్యుత్ తరంగాల త్రికాల కాస్మిక్ కిరణాలే ఆయన యొక్క విభూది రేఖలు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలవి. ఇక్కడే మనం ఆ శివుడి యొక్క దర్శనం చేసుకోవాలి. చంద్రకళాధరి ఈశ్వరి. త్రిజన్మల తత్వముతో, అంటే త్రిజన్మలన్నవి ఆడ, మగ, నపుంసక, ఇలా 3 రకముల జన్మలకు ఇక్కడే అవకాశం కలుగుతుంది. ఈ శివశక్తుల సమ్మేళనముతో, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహముతో
నిత్యం మనకు ఆ తరంగాలు సంతానోత్పత్తికి, సృష్టి కార్యక్రమానికి, జనన మరణాలకు ఇలా లింగాకారముగా కుండలిని శక్తిగా ఆవరించి ఉంటుంది. లహరి శివశంకరి శివానంద లహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా మన స్త్రీమాత నేతి కుండ గర్భంలో పుడతారు. అదే శివశక్తి స్థానం. ఆడామగ లయం అయ్యే స్థానము. ఇది జన్మ నిలయము. శివలింగ పరమార్థం ఇదే. ఇక్కడే లింగ యోని నిర్ధారణ జరిగేది. మూలాధారము ఇక్కడే జరుగుతుంటుంది. ఈ మూలాధారము నుండి ఆ పాలవెల్లిలోని మూలము నుండి నాభి స్థానం వరకు ఒక బిడ్డ బ్రహ్మ సృష్టి ప్రారంభమై ఇక్కడ జననం జరిగేది కూడా ఈ నేతికుండలోనే. స్త్రీ గర్భము, భూగర్భము రెండూ ఒక్కటే. జననం ఒకటి, మరణం మరొకటి. నవమాసాలు మోసి నవగ్రహ అనుగ్రహాలతో, నవరంధ్రాలతో శిశువుకు జన్మనిస్తుంది ఒక తల్లి. చంద్రకళాధరి ఈశ్వరి ధనిస మా పదనిస సరి మగరి మ పని ధనిస మా పనిరి సరి ని సదని ప మా పని సరి సని సరిగా. ఈ ముల్లోకాల, ఈ త్రిపీఠాల అనుగ్రహము, ఈ త్రికళాజ్ఞానం నుండి మీరందరూ పొందాలన్నదే నా ఆకాంక్ష, నా పరిశోధన. నిత్యం నేను చేస్తున్న ఈ తపస్సు తప్పకుండా ఫలించి మీ అందరి ఇంట ఉన్న సకల దోషాలను, సర్వదోషాలను, సమస్యలను, విన్నపాలను ఆ త్రిశక్తులు విన్న వెంటనే మీ యొక్క కోరికలన్నీ నెరవేర్చి ఆ అదృష్ట తరంగాల్ని ఈ హరిద్రవర్ణం నుండి మీ ఇంట నింపి అనేక శక్తివంతమైన, లక్ష్మీకరమైన, శ్రీకరమైన ఈ స్వస్తిక్ అనే సుదర్శన చక్రము నుండి వెలువడుతున్న అత్యద్భుత తరంగాల వలన మీ ఇంట అదృష్టపు పంట పండాలని, నిత్యం ఆ తల్లి అనుగ్రహానికి మీరందరూ పాత్రలు కావాలన్నదే నా ఆకాంక్ష. ఈ 3 కుండలలోని పరమార్థం కూడా తెలియచేసింది. జ్ఞానపరంగా మనలోనే ఆ భగవంతుడున్నాడు, త్రిలోకాలు ఉన్నాయి, ఆ త్రిమాతలు ఎక్కడో లేరు, మనలోనే శక్తిగా, సరస్వతిగా, లక్ష్మీకరంగా ఉన్నాయన్నది గుర్తించాలి. ప్రతి ఆత్మలోనూ దైవం ఉంది అని నిరూపించేందుకే నా ఈ ముద్రల పరమార్థం. కళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా మనసు గదా మహిమ చూపవాది.
ఒక మనిషి చనిపోతే ఈ భూమాత గర్భంలో పాతి పెడతారు. మళ్ళీ జననం కావాలంటే స్త్రీమాత నేతికుండ గర్భంలో పుడుతుంటారు. ఇది భూమాతకు ఒక స్త్రీమాతకు ఉన్న అపూర్వ కలయిక సందేశం. ఆ జగన్మాత అనుగ్రహం కలగాలంటే ఈ త్రికోణ తత్వముతో అన్ని కార్యాలు నెరవేరాలి. ఈ అపూర్వ కుండలోని ముఖ్యమైన పరమార్థం ఒకటి ఉంది. ఒక మనిషి చనిపోతే ఆ పార్థివ దేహానికి నిండు కుండతో నీటిని మోసుకుంటూ 3 ప్రదక్షిణలు చేస్తారు. మొదటి ప్రదక్షిణకు ఒక చిల్లు వేస్తారు. అంటే ఆ మనిషి యొక్క జీవితంలో బాల్యమనే దశ చిల్లుపడి తొలగిపోయింది. ఆ కుండలోని బాల్యమనే ప్రాణం తొలగిపోయింది అనే పరమార్థం. రెండవ ప్రదక్షిణకు మరొక చిల్లు వేసేసరికి మళ్ళీ ఆ చిల్లు నుండి జలం బయటకు వచ్చేస్తుంది. అంటే బాల్యం నుండి యవ్వనమనే రెండవ దశ కూడా దాటి నీ జీవితం ఆ యవ్వనాన్ని కూడా దాటిపోయింది. ఈ కుండ నుండి, నీ శరీరం అనే కుండ నుండి జీవం వెళ్ళిపోయింది అని సంకేతం. 3వ ప్రదక్షిణ చేసినప్పుడు 3వ చిల్లు కొట్టేసరికి ఆ చిల్లు నుండి మిగిలిన నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది. అదే వృద్ధాప్యము. వారి యొక్క ముసలితనముతో ఆ జీవితం సమాప్తమై ఉన్న జలమంతా ఆ గంగా జలం అనే ప్రాణం బయటకు వచ్చేస్తే ఆ కుండ ఇక పనికిరాదనే అర్థం. ఆ కుండని ముక్కలు చేసేస్తారు. అక్కడితో ఆ జీవితం పరిసమాప్తి అయింది. కుండ రూపంలో ఉన్న ఆ పేరు ఇప్పుడు ముక్కలై బద్దలై మట్టిగా మారిపోయింది. మట్టిలో విలీనమైపోయింది. ప్రాణం కూడా అంతే. ఆ దశలనన్నింటినీ దాటుకొని 3